రేవంత్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. ఖమ్మం జిల్లాని తాను ఎంతగానో అభివృద్ధి చేశానని చెప్పారు. నేను ఒక కన్నుతో పనిచేసి చేసిన అభివృద్ధి మీరు ముగ్గురు మంత్రులు ఉండి 3x2 అంటే 6 కళ్ళతోనే నేను చేసిన దాంట్లో కనీసం 10వ వంతన్న మీరు చేశారా అని నేను అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఒట్టిగా వచ్చి అడ్డం పొడుగుడు మాట్లాడు తప్పితే లేదా రాజకీయ అవకాశవాదంతో అటు ఇటు మారి ఇదంతా నేనే చేసినా అని చెప్పుకునే అలవాటు నాకు లేదు. కానీ ఉన్న 5 ఏళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు నాకున్న ఇదే లిమిటేషన్స్తోని ఈరోజు సీతారామ ప్రాజెక్టు 3 పంపు హౌజులు ఏవైతే పనిచేస్తున్నాయో ఆ 3 పంప్ హౌజుల దగ్గరికి 30 సార్లు వెళ్ళి పర్యవేక్షించా. కన్నెపల్లి ద్వారా నీటిని ఎత్తిపోస్తే భద్రాచలం కొట్టుకుపోతుందని అంటున్నారని, కానీ 25 లక్షల క్యూసెక్లు వచ్చినప్పుడు కూడా భద్రాచలానికి ఏమీ కాలేదని పువ్వాడ అజయ్ గుర్తు చేశారు. ఇప్పుడు 1,00,000 క్యూసెక్ల నీటికే భద్రాచలం కొట్టుకుపోతుందా అని ప్రశ్నించారు. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు లిఫ్ట్ చేస్తే లేదా అక్కడ నిలబెడితే మేడిగడ్డ దగ్గర భద్రాచలం కొట్టుకుపోతుందని చెప్తాడు. నేను మంత్రిగా ఉండి ఇదే ఒంటికన్నుతో నువ్వు అన్న నా లిమిటేషన్తోనే 25 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చినా కూడా ఒక్క ప్రాణం కూడా పోకుండా మేడిగడ్డ నుంచి భద్రాచలం దాటిన వరకు ధవళేశ్వరం వెళ్ళేదారి వరకు 25 లక్షల క్యూసెక్కుల నీరు కంటిన్యూస్గా మీరు చూశారు మిత్రులారు. నేను అక్కడే ఉన్నా 2022 సంవత్సరంలో. 2023 సంవత్సరంలో కూడా 16-17 లక్షల దాకా క్యూసెక్కుల దాకా వచ్చింది. గోదావరి జలాలు రాలేదా? గోదావరి జలాలు 25 లక్షల క్యూసెక్లు భద్రాచలం క్రాస్ అయిపోలేదా? భద్రాచలం కొట్టుకుపోయిందా? ఇప్పుడు అక్కడ 1,00,000 క్యూసెక్లు కూడా లేదు కదా, దాదాపు ఉంటే 1,00,000 క్యూసెక్లే. సీఎం రేవంత్ ఇంకా జెడ్పీటీసీ లాగానే మాట్లాడుతున్నారన్నారు పువ్వాడ అజయ్. రేవంత్ తన స్థాయికి తగ్గట్టు మాట్లాడితే బాగుంటుందన్నారు. మరోసారి నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇంకా జెడ్పీటీసీ స్థాయి నాయకుడు కాదు, మీరు ముఖ్యమంత్రి స్థాయి నాయకులుగా ఎదిగారు కాబట్టి జెడ్పీటీసీ స్థాయి నాయకులు చేసే దానికన్నా కూడా ఇంకా బెటర్గా ఉండాలి మీ ప్రసంగాలు. నా గురించి ఏమన్నా ఆరోపణ చెయ్యాలి అని అంటే నీ దగ్గర మెటీరియల్ ఉంటే మాట్లాడాలా. ఎంతసేపు ఈ కన్ను గురించి, పన్ను గురించి, లేకపోతే లాగు గురించి, లేకపోతే లంగ గురించి ఇట్లా మాట్లాడతా అనుకుంటా పోతే ఎట్లా నడుస్తుంది ముఖ్యమంత్రి గారు?